మీలోనే చాలా మందికి యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏమంటే మీ ఫేస్ చూపించడంలో కొంచెం నర్వస్ ఫీల్ అవుతుంటారు. ఇష్టం ఉండకపోవచ్చు అన్నమాట. కానీ మీకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని ఒక ఆశ అయితే ఉంటుంది. అయితే ఈరోజు వీడియోలో చిన్న విషయం అయితే ఫుల్ఫిల్ చేస్తున్నాను. ఎట్లా అంటే ఒకసారి ఇక్కడ ఈ యూట్యూబ్ ఛానల్కి వచ్చి చూడండి. 53 వీడియోస్కి 2,21,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎట్లాంటి వీడియోస్ పెడతారంటే దీంట్లో ఇట్లా స్టిక్ మ్యాన్ అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి ఉంటాయన్నమాట. చూసుకోండి, ఇక్కడ లేటెస్ట్ గా పెట్టిన వీడియోకి 1 డేకే 8K వ్యూస్ ఇట్లా వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఇట్లాంటి వీడియోస్ మీరు కూడా చేసి సింపుల్ గా ఒక 7 days లో అయితే మానిటైజేషన్ అయితే చేసుకోవచ్చు. 7 days లో మానిటైజేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి మనం పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీకు కంటెంట్ రాయడం తెలియకపోయినా పర్లేదు, అండ్ ఎలా ఎడిటింగ్ చేయాలని తెలియకపోయినా పర్లేదు. జస్ట్ నేను చెప్పే స్టెప్స్ ని ఫాలో అయినారంటే మీరు ఏ అయితే ఇట్లాంటి వీడియోస్ క్రియేట్ చేసుకొని మీరు కూడా ఇట్లే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేసి మానిటైజేషన్ తీసుకొని మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎట్లా చేయాలని అయితే చెప్తాను. స్టిక్ మ్యాన్ అయితే సెర్చ్ చేయండి. స్టిక్ మ్యాన్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇమేజెస్ లేకపోతే మీకు చాలా స్టిక్ మ్యాన్స్ అనేటివి కనిపిస్తాయి అనమాట. ఇమేజెస్ అయితే కనిపిస్తాయి. మీకు ఏ స్టైల్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఏదైతే బాగా నచ్చి ఉంటుందో దాన్ని ఏం చేస్తారంటే మీరు ఇక్కడ సేవ్ చేసుకోండి. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఒక ఒక క్యారెక్టర్ అయితే మీరు డిసైడ్ చేసుకున్నారు. తర్వాత వచ్చేసి స్టోరీ స్క్రిప్ట్ కావాలన్నమాట. ఓకే, ఇక్కడ చూసుకోండి, గివ్ మీ ద టాప్ 10 ఐడియాస్ అబౌట్ మోటివేషన్ కంటెంట్. దానికి సంబంధించిన కార్టూన్ ఒక పిక్చర్ అయితే మనం తీసుకున్నాము, క్యారెక్టర్ ని. తర్వాత ఆ క్యారెక్టర్ ని మనము కంటెంట్ గా తీసి యూట్యూబ్ లో పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ChatGPT లోకి వచ్చేసి ఒక 10 ఐడియాస్ ఇవ్వండి మోటివేషన్. మీరు ఏ కంటెంట్ కావాలనుకుంటే ఆ కంటెంట్ అయితే ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. ChatGPT ఏం చేస్తుంది అంటే ఒక 10 ఐడియాస్ అయితే ఇస్తుంది అనమాట. ఈ 1% రూల్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే క్లౌడ్ లోకి వచ్చేసి నేను ఈ ప్రాంప్ట్ ఇస్తాను అనమాట. ఈ ప్రాంప్ట్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. వీడియో వాయిస్ ఓవర్ ని జనరేట్ చేయాల. క్లౌడ్ లోకి వచ్చేసి నేను ఇక్కడ మీకు కింద డిస్క్రిప్షన్ లో ఒక ప్రాంప్ట్ ఇస్తాను, అదే ఈ ప్రాంప్ట్. మీరు దీన్ని క్లౌడ్ లో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్స్ వచ్చేసి మీకు ఎన్ని సెకండ్స్ కావాలో అన్ని, నేను 30 సెకండ్స్ అని డిసైడ్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ ద టాపిక్ వీడియో అన్నారు కదా, దాంట్లో వచ్చేసి ఇక్కడ మనము ChatGPT లో అడిగినాం చూడండి 10 టాపిక్స్ అని. ఇక్కడ హెడ్డింగ్స్ తీసుకొని వచ్చేసి ఇక్కడ టాపిక్ ప్లేస్ లో రీప్లేస్ చేయండి రూల్. ఓకే, చేసిన తర్వాత సెండ్ కొట్టండి. మనకి క్లౌడ్ అనేది కొంచెం టైం తీసుకున్న తర్వాత ఇమేజ్ ప్రాంప్ట్, తర్వాత వీడియో యానిమేషన్ ప్రాంప్ట్ అయితే ఇస్తుంది. మనం ఏం చేయాలంటే ఇంకా ఇప్పుడు మనము క్యారెక్టర్ సీన్ బై సీన్ ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవాలా. ఆ సీన్స్ ని మళ్ళీ మనము యానిమేషన్ గా ప్రొడ్యూస్ చేయాలన్నమాట. దానికోసం ఏం చేయాలంటే గూగుల్ ఫ్లో అని ఉంది. ఓకే, తెలిసే ఉంటుంది, గూగుల్ వాళ్ళదే. దీంట్లో వచ్చేసి ఇమేజెస్ అన్లిమిటెడ్ గా జనరేట్ చేసుకోవచ్చు, వీడియోస్ మాత్రమే కట్స్ అవుతుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తారు, ఇక్కడ ఇమేజ్ 1 సీన్ 1 ఉంది కదా, అది కాపీ చేసుకొని దీంట్లోకి వచ్చి పేస్ట్ చేయండి. మళ్ళీ వచ్చేసి ఇక్కడ అప్లోడ్ లోకి వచ్చి మీరు ఏదైతే ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నారో అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ChatGPT లోకి వచ్చేసి ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్స్ అని ఉన్నాయి కదా, ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకుని గూగుల్ ఫ్లోర్కి వెళ్ళేసి పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఏదైతే ఫస్ట్ లో మనం స్టిక్ మ్యాన్ డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఈ ప్రాంప్ట్ లోకి ఇచ్చిన తర్వాత జనరేట్ కొట్టండి. వీడియోస్ అండ్ సెట్టింగ్స్ సెండ్ బటన్ ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత 9:16 రేషియో పెట్టుకొని నానో బనానా పెట్టుకొని ఇట్లా సెండ్ కొట్టండి. ఓకే, క్లౌడ్ లోకి వెళ్ళేసి సీన్ టు ప్రాంప్ట్ ని క్లౌడ్ లోకి వెళ్ళేసి సీన్ టు ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకోండి. అగైన్ మళ్ళీ గూగుల్ ఫ్లో లోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు ఈ ఫస్ట్ ది ప్రాంప్ట్ లోకి యాడ్ చేయకూడదు, ఏదైతే జనరేట్ చేసి ఉంటామో దాన్ని మనం యాడ్ టు ప్రాంప్ట్ కొట్టాల. ఎందుకు ప్రతిదానికి ఈ ఫస్ట్ తీయకూడదు అంటే ఈ క్యారెక్టర్ కన్సిస్టెన్సీని ప్రతి సీన్ కి రావాలని చెప్పి జనరేట్ చేయాలంటే దాని ప్రీవియస్ ది ఇవ్వాలన్నమాట. అప్పుడే క్యారెక్టర్ అనేది కన్సిస్టెన్సీకి వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాల, ఇది జనరేట్ అయ్యేలో సీన్ 3 ప్రాంప్ట్ ఇచ్చి ముందు అంటే సీన్ 2 లో ఏదైతే జనరేట్ చేసిందో దాన్ని యాడ్ టు ప్రాంప్ట్ కొట్టాలి. కొట్టిన తర్వాత జనరేట్. ఇప్పుడు సీన్ 4 కావాలంటే సీన్ 4 ది కాపీ చేసుకొని పేస్ట్ చేసి ఇప్పుడు ఏమి ఇలా సీన్ 3 ఇమేజ్ దీనికి ఇవ్వాలన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను కదా. సీన్ 3
సీన్ 3 ఇచ్చినామనుకో సీన్ 4 కి జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగానే మీరు మొత్తం ఈ సిక్స్ ప్రాంప్ట్స్ జనరేట్ చేసుకోండి. ఇమేజ్ ప్రాంప్ట్ అన్నారు కాబట్టి 6 ఇమేజెస్ జనరేట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూసినారు కదా 1 2 3 4 5 6 ఇమేజెస్ జనరేట్ చేసినాం ప్రతి సీన్ కి. అవి యానిమేట్ చేయాలన్నమాట. అంటే ప్రతి ఇమేజ్ ని మనం ఇప్పుడు యానిమేట్ చేయాలి. అది ఎట్లా చేయాలంటే మీకు ఆర్డర్ గుర్తుంది కదా, ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్. మీరు సీన్ వైజ్ క్రియేట్ చేసినందుకు ఇట్లా జనరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ ప్రాంప్ట్ బాక్స్ లో వచ్చేసి ఇది లేదా యానిమేషన్ ప్రాంప్ట్స్ అని సీన్ 1 కాపీ చేసుకొని ఫ్లోలోకి వచ్చి పేస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇమేజ్ ని యాడ్ టు ప్రాంప్ట్ అని కొట్టి ఇక్కడ నానో బనానా ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ లో వీడియో క్లిక్ చేసి ఫ్రేమ్ 19:16 పెట్టుకొని ఇక్కడ ఓమ్ని ఫ్లాష్ పెట్టుకోండి, జనరేట్. ఓకే, ఇదే విధంగా ఫస్ట్ అయిపోయింది. సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ మొత్తం అన్ని ఇదే విధంగా సెకండ్ క్లిక్ చేసుకోండి. సెకండ్ ప్రాంప్ట్ ఫ్లోలోకి వచ్చి పేస్ట్ చేసిన తర్వాత సెకండ్ ఇమేజ్ ని యాడ్ టు ప్రాంప్ట్ కొట్టి సేమ్ ఆ సెట్టింగ్స్ అట్లే ఉంటాయి కాబట్టి కొట్టండి. గూగుల్ ఫ్లేలోకి వచ్చి సీన్ 4 క్లిక్ చేసిన తర్వాత ఫోర్త్ ఇమేజ్ ఇదే కాబట్టి యాడ్ టు ప్రాంప్ట్ కొట్టి జనరేట్. మరియు వచ్చేసి సీన్ 5 కాపీ చేసుకోండి. ఫ్లోలో పేస్ట్ 1 2 5 యాడ్ టు ప్రాంప్ట్ కొట్టి జనరేట్. లాస్ట్ అండ్ ఫైనల్ సీన్ 6 కాపీ చేసుకొని కాపీ పెట్టేసి లాస్ట్ ప్రాంప్ట్ దీనికి ఇచ్చేసిన తర్వాత జనరేట్. సో మనకి ఇక్కడ కొంచెం టైం తీసుకున్న తర్వాత మీరు ఇచ్చిన ప్రాంప్ట్స్ అన్నిటికీ ఇలా చూసినారు కదా, ఇట్లా 6 వీడియోస్ జనరేట్ చేస్తారు. మీరు ఏం చేస్తారంటే ఆర్డర్ వైజ్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఆర్డర్ వైజ్ అన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆర్డర్ వైజ్ అంతా మొత్తం ఇలా 6 వీడియోస్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పటికి ఈ గూగుల్ ఫ్లో తో మనకు పని అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే గూగుల్ ఫ్లో లో మొత్తం వీడియోస్ జనరేట్ చేసి ఆ ఇమేజెస్ కి వీడియో జనరేట్ చేసిన తర్వాత అవి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ క్లౌడ్ లేక్ వచ్చేసిన తర్వాత ఇట్లా కన్వర్ట్ స్క్రిప్ట్ ఇంటూ కంటిన్యూస్ వాయిస్ ఓవర్ పారాగ్రాఫ్ వితౌట్ సీన్ నెంబర్ ఆర్ హెడ్డింగ్ అని ఇచ్చేసిన తర్వాత క్లిక్ చేసినారంటే మీకేం చేస్తారంటే వాయిస్ ఓవర్ అనేది ఈ ChatGPT ఇస్తారనమాట. చూసినారు కదా ఎంత సింపుల్ గా వాయిస్ ఓవర్ ఇస్తారు. దీన్ని ఏం చేస్తారు, దీన్ని కాపీ చేసుకొని 11 ల్యాబ్స్ అని ఒక సైట్ ఉంటుంది. సైట్కి వచ్చిన తర్వాత స్పీచ్ అని ఉంటుంది. ఆ స్పీచ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్లౌడ్ లో చేసుకున్న ఆ వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వాయిసెస్ ఉంటాయి. మీరు ఒకసారి వినండి. ఏ వాయిస్ అయితే మీకు నచ్చుతుందో ఆ వాయిస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరేట్ మీద అయితే జనరేట్ స్పీచ్ మీద క్లిక్ చేసుకోండి. చేసి డౌన్లోడ్ చేసుకోండి. అది ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు క్యాన్వాలోకి రండి. క్యాన్వాలోకి వచ్చిన తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో అని కదా ఆ వీడియో మీద క్లిక్ చేసుకుని పోర్ట్రేట్ మొబైల్ వీడియో లేకపోతే టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏదో ఒకటి 19:16 రేషియో ఉండేటి సెలెక్ట్ చేసుకోండి. క్యాన్వా ఓపెన్ చేసుకొని ఇక్కడ వీడియోస్ లో వచ్చేసి మీరు ఏవైతే జనరేట్ చేసినారో ఆ 6 వీడియోస్ అనేవి ఇక్కడ పేస్ట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ 11 ల్యాబ్స్ లో మీరు జనరేట్ చేసిన ఆ వాయిస్ ఓవర్ ని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ వాయిస్ జనరేట్ చేసుకునేది అన్ని ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు వాయిస్ సరిగ్గా అంటే సెట్ అయ్యేలాగా ఇవన్నీ ఎడిట్ చేసుకోండి. You'll never climb? Here's a secret. You don't need giant leaps. You just need to get 1% better every single day. 1% feels tiny, almost invisible. A short walk, 1 page read. ఓకే, ఇట్లా అనమాట. మీరు మొత్తం ఏతో ఇట్లా వీడియోస్ జనరేట్ చేసుకొని ఇక్కడ సింపుల్ గా షేర్ కొట్టి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఈ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోస్ అనేటివి మీరు పోస్ట్ చేసుకుని యూట్యూబ్ లో ఈ కంటెంట్ తెలుగులో చాలా రేర్ గా దొరుకుతాయి అనమాట. ఎవరైనా కొత్త వస్తుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ టాపిక్స్ మీద వీడియోస్ కోరుకుంటున్నారో ఆ కామెంట్ లో చెప్తే నేను దాని మీద వీడియోస్ చేస్తాను. ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా తప్పుగా ఉందా లేకపోతే ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా కామెంట్ లో. థ్యాంక్ యూ.